మన్యం ప్రజా మీడియాకి స్వాగతం సుస్వాగతం. మన్యం ప్రజా వీడియో ద్వారా ప్రతి నెల ఒక సినిమా తీసి మీ గ్రామంలో చూపిస్తాం. మన ఆదివాసులకు ఇది ఒక గొప్ప అవకాశము. మన్యం ప్రజా వీడియో ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఈ కెమెరా మనందరి ఆయుధం. మీ సమస్యలను మా వీడియో ద్వారా సినిమా తీస్తాం. ఈ సినిమా తీయడానికి అందరూ సహకరించగలరు. మేమందరం మన్యం ప్రజా వీడియో విలేకరులం. అందరికీ నమస్కారం. నా పేరు విశ్వమ్మ. మా ఈ శీర్షికలో మలేరియా జ్వరాల గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాం. అలాగే ప్రతి నెల ఒక క్రొత్త అంశంతో మీ ముందుకు వస్తాం. నా పేరు రాజేశ్వరి. మాటామంతి అనే అంశంపై మాటామంతి అంటే ఏమిటో కాదు, మేము అడిగిన ప్రశ్నలకు మీరిచ్చే సమాధానమే మాటామంతి. మా మొదటి ప్రశ్న, మన ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా ఉందా లేదా? ఉన్నది. మరి మలేరియా ఉండబట్టే జ్వరాలు కూడా వస్తున్నాయి. ఉన్నది. మలేరియా కంపల్సరీ మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటుంది. మలేరియా ఉందా లేదా? లేదు. మలేరియా ఉంది కదమ్మా, ఉంది. మలేరియా ఏజెన్సీ అంతా మలేరియా. ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా ఉందా లేదా? ఉండాలి, మరి ఉండాలి కదా. మలేరియా తక్కువగా ఉంది. మలేరియా జ్వరం బావయ్య, మలేరియా మాత్రం వేసుకుంటే రాత్రి ఆరాటం వచ్చేసిందండి, చచ్చిపోతాను అనుకున్నాను. మలేరియా ఉంటుందండి, ఎందుకు ఉండదు కానీ అంతే. మాకు వచ్చి బాధలు మేము చెప్పుకుంటున్నాం. అది ఉండకండానే ఇలా ఉంటున్నారు ఏంటండి? ఉండకంటేనే మనుషులు పడి ఎక్కడ పడిపోతున్నారా? ఉన్నది ఉంది. జ్వరాలతోటి, జబ్బులతోటి, దగ్గులతోటి, రొంపలతోటి అనేక రకాలుగా ఉన్నారు. ఉన్నదండి, మలేరియా ఎందుకు లేదు? ఉన్నది. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా ఉందా లేదా? లేదు. ఉన్నదే లేదో మాకు తెలిసిన, చదువుకున్నానంటే తెలిసిన. మలేరియా కొంచెం తగ్గింది. ఉందమ్మా, ఉండబట్టే మరి మలేరియా ఉండబట్టే ప్రతి ఒక్కరికి జ్వరం వస్తున్నది. మలేరియా ఉన్నది అంటారు కానీ దాటాలే చెప్తారు మాకు. ఇప్పటి వరకు మాటామంతి అనే అంశంలో మలేరియా ఉందో లేదో తెలుసుకున్నాం. తర్వాతి అంశం జీవనగాథలో మడకం బాలుదొరని కలుద్దాం. చాలా కాలం నుండి బాలుదొర మలేరియా జ్వరంతో బాధపడుతూ ఇంటి పని, వ్యవసాయం పనులు చేసుకుంటూ గ్రామంలో ఉండే CHW ఇచ్చే మందులు వాడినా చివరకు ఫలితం లేదు. ఈ పరిస్థితిలో అతను పడే ఇబ్బందులు తెలుసుకుందాం. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలంటే వాహనాలు లేవండి, అంతేత మాకు కష్టం అయిపోతుంది. నీళ్లు తాగడానికి కూడా దగ్గరలో లేవు, గోతులో నీళ్ళు వాడుతున్నాం. అందుకు ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదు. మీ గ్రామాలకి ప్రైవేట్ డాక్టర్లు వచ్చి మీకు చికిత్స చేసి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా తీసుకుంటారు? మా దగ్గర పరీక్ష చేసి జబ్బు ఒకలా ఉంటే వాళ్ళు ఒకలా చేసి మా దగ్గర డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు. అందుచేత మాకు జబ్బు తగ్గట్లేదు. వాళ్ళు మాత్రం డబ్బులు 100 రూపాయల పైన తీసుకుంటున్నారు. ఒక 500-600 అవుతుంది పైన డాక్టర్ దగ్గరికి వెళ్తే. నువ్వు ఇంతకుముందు ఎలాంటి ఆహారం తీసుకునేవాడివి? ఇంతకుముందు అన్నమే తీసుకున్నాను. ఈ వారం రోజుల్లో అన్నం కూడా సరిగా భోజనం చేయట్లేదు. ఈ కుటుంబం వారికి గత సంవత్సరం వరదల వల్ల పంట నష్టం జరిగింది. అప్పటి నుండి వీరికి కష్టాలు మొదలయ్యాయి. అయినా సరే జ్వరం వచ్చినా భార్య భర్త పొలంకు వెళ్ళి పని చేయాల్సిన పరిస్థితి. మడకం లక్ష్యం ఉంది. CHW దగ్గర వెళ్ళి మా అత్తలు తెచ్చుకొని వేసుకుంటామండి. తగ్గపోతే ఇంకా అలా ఉండిపోవడం అండి.
ఇంకెక్కడికి వెళ్ళలేకండి, మరి దగ్గరలో డాక్టర్ లేకండి, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళలేక పని ఇంకా ఇంటి పని చేసుకోవాలా, అటు వెళ్తే ఇంటి దగ్గర అనేసి ఇంటి పని చేసుకుంటా ఉంటామండి. జ్వరం అయినా జబ్బు వచ్చినా కష్టపడాలి, కష్టపడితే కానీ కడుపుగా అన్నం దొరకదు అనేసి అలా కష్టపడుతూ ఉంటామండి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తున్న కుటుంబాన్ని ఆదుకునేది ఎవరో. ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి, కానీ మేము ఒక కుటుంబాన్ని మాత్రమే మా జీవన కథాంశంలో తెలియజేస్తున్నాం. నేను చిన్నారెడ్డి, పెదవులంపన గ్రామం నుండి జీవన కథ కోసం. మాటమంతి అనే అంశంలో మలేరియా రావడానికి గల కారణాలను ప్రజలకు అడిగి తెలుసుకుందాం. మలేరియా కారణాలేంటి? దోమల వల్లండి. జ్వరం వచ్చినా కూడా హాస్పిటల్ వెళ్ళి అనుకోండి, ఏదో కంపౌండర్ నర్సు ఎవరో చెప్తారు కదా మీకు మలేరియా వచ్చింది, దానివల్ల మెడిసిన్స్ వాడండి, కొన్ని నెలల హాస్పిటల్లో ఉన్నానని చెప్తున్నారు. ఇల్లు శుభ్రంగా ఉండకపోవటం వల్ల, గత్తరి ఉండడం వల్ల మనకి ఇంకా దోమ అని ఉండి ఆ రక్తం తాగడం వల్ల మనకి మలేరియా రాకడం మొదలు పెడుతుంది. ఈగల దోమల వల్ల మలేరియా వస్తుంది. ఆ మలేరియా జ్వరం ఇయ్యాల రేపు జ్వరం అంటే ఇంకా అలా ఉండిపోతాం, తలకెక్కిపోయి ఇంకా మలేరియా ఇంకా అది అలాగే ఎక్కువైపోద్ది. అదిగో మలేరియాకి వచ్చి మరి కొంచెం దగ్గులు, రొంపాలు, ఒక వీరచనలాగా పడుతున్నాయి. అదొక దోమ పోటున వచ్చేస్తుందండి, అదొక జ్వరం కింద వచ్చేస్తుందండి. మలేరియా రావడానికి కారణం? మలేరియా అంటే అపరిశుభ్రత ఎక్కువ అండి. ముందు ఏమో మరి ఎందుకు వస్తుందో ఆ కారణం మాకేం తెలుస్తుంది. మేము చదువుకున్న వాళ్ళం కాము, మేము జీరకంబలి చింతంబలి తాగిన వాళ్ళము. మాకు చదువు లేదు, సాము లేదు, విద్య లేదు, బుద్ధి లేదు. గర్లో కట్టబడమంటే ఏమైనా కట్టబడతాం, ఇప్పుడు కట్టబడినా కోపి లేదు. మలేరియా రావడానికి కారణం కాళ్ళు సేలు సలుపుతాయి, కుత్తి వేసుకొని జ్వరం వస్తుంది. అది దోమ పిల్లలు పెట్టి తర్వాత అది దోమగా తయారయ్యి ప్రతి ఒక్కరిని కుట్టడం వల్ల మలేరియా వస్తుందని ప్రతి ఒక్కరు అంటున్నారు. వాతావరణం అంటే పరిసరాలు శుభ్రంగా లేకపోతే మలేరియా జ్వరం వస్తుంది. గిరిజన ప్రజలు ఎక్కువగా వనమూలిక వైద్యమునకు ప్రాధాన్యతనిస్తారు. గత 60 సంవత్సరాల నుండి సాంప్రదాయక వైద్యంలో తమ తోటి గిరిజన ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల క్షేమమే నా క్షేమమంటూ ముందుకు సాగుతున్న కుంజం సన్యాసి దొరగారిని జయం అన్నదే అంశంలో చూద్దాం. అన్ని వ్యాధులకు వైద్యం చేస్తున్నామండి, చిక్కమందులు వేసుకుంటామండి. అది నమ్మకం మాకు, మా తాత తండ్రుల నుంచి ఉగ్గు పాలలో పెరిగిన మందులు. మూలిక వైద్యంలో మలేరియాకి ఏమన్నా మందులు ఉన్నాయా? మలేరియాకి మందులు ఉన్నాయండి. ఒకప్పుడు అలోపతి వైద్యంలో చేసినా పోకపోవచ్చు, కానీ మూలిక వైద్యంలో సంపూర్ణ సిద్ధి కలగజేతుందని కూడా చెప్పగలను. మందులు తయారు చేసుకోవడానికి వనమూలికల్లో ముఖ్యమంది మలేరియాకి తుమ్మిక పువ్వు ఆకులు, తుమ్మిక ఆకులు అంటాము అవి, మరి జుట్టు పువ్వు, మరి జిల్లేడు పువ్వు, మరి ఎల్లుల్లి గడ్డలు, మరి తులసి ఆకు, గుంటకలగర మొదలైనటువంటి నేలవేము, ఇవి మనం తయారు చేసి జాగ్రత్తగా మనం రేవల్స్ని ఇటువంటి మూలికలు తయారు చేసి నూరి మాత్రలు కట్టి కంది గింజలు ఉదయం సాయంకాలం వాడినట్లయితే మలేరియా సంపూర్ణ సిద్ధిగా పోద్ది. మలేరియా రాకుండా మా పెద్దల నాటి నుంచి కూడా పాటిస్తున్నామండి. మా తాత తండ్రుల నుంచి కూడా ఈ యొక్క విద్య, ఈ వనమూలిక సంపద యొక్క రహస్యాలు పాటిస్తున్నాం. ఇవి మనకు అనుకూలంగా డబ్బు పెట్టి కొనని పదార్థాలు. ఇవి చెట్లు, మొక్కలు, వేర్లు, దుంపలు, కాయలు మొదలైన పదార్థం నుంచి తీసి వాళ్ళకి ఉపయోగకరమైనటువంటి వ్యాధుల మీదకి ఇస్తుంటాం. ప్రజలు గ్రామాల నుండి, పట్టణాల నుండి, జిల్లాల నుండి తమ వైద్యం కోసం అనేక మంది తరలి వస్తున్నారు. ఈయన వైద్య సేవలు మెచ్చుకొని తదుపరి జిల్లా కలెక్టర్ వారు జిల్లాలోనే ఉత్తమ వనమూలిక వైద్యునిగా అవార్డు అందజేశారు. అనేక మంది ప్రజలు నమ్మి వైద్యం తీసుకుంటున్నారు. అతని వైద్యం తనతోనే అంతరించిపోకూడదని యువతీ యువకులకు కూడా శిక్షణ ఇస్తున్నారు. వేలాది కేసులు రుజువు చేయగలను. నేను చెప్పడం కాదు, వాళ్ళ చేత చెప్పింది. పేషెంట్ వాళ్ళకి జరిగిన వేలు వాళ్ళు చెప్పుకోవాలి.
జంప్ అర్థం కాదు కదా నాకు పాటలు తినేసింది అనమాట. నువ్వు బాగు చేసినందుకు నాకు ఇచ్చావు. నా పేరు శ్రీని. ప్రతి ఒక్కరు ఇక్కడ వ్యాధికి ఏ వ్యాధి అయినా సొత్తు ఆడుతున్నా. మా తాతయ్యలకి బాగోపోతే వాడా, మా నాన్నగారికి కూడా వాడా. మీకు పిల్లలు ఎంతమంది? 7 అండి. 4 ఆడాళ్ళు, 3 మగవాళ్ళు. అందరు తర్వాత 2 ఒకవేళ ప్రజలు మీ మందులు పనికిరావు అన్నారనుకో, మీరేం చేస్తారు? అతనికి మందు వాడడం రాలేదు, అందుకని ఆ పనికిరావు అన్నాడు అంతే. మందు వాడడం అతనికి రాలేదు. సపోజ్ ఒక మాట చెప్తున్నాను వినండి. ఒక ఎంఆర్ మన మండల రెవెన్యూ ఎంఆర్ వచ్చాడు. అతని షుగర్ వ్యాధి గురించి నాకు బాగు చేయాలండి అన్నారు. నా మందులు పట్టుకెళ్ళి చెత్తపుట్టలో పడేతో నీకు మందు చెప్పమన్నాను. బాబాబ్బి రావాలని నమస్కారం పెడితే నీ ఆఫీస్కి వస్తాను ఒకసారి, అప్పుడు చూస్తానన్నాను. వెళ్ళి పరీక్ష చేశాను. షుగర్ 3+ అన్నాడు డాక్టర్. ఈసారి రాసుకోండి. కాగితం తీసి జేబులో పెట్టుకున్నాను. జేబులో పెట్టుకొని మందులు ఇచ్చాను. 1 నెల 2 నెలలు పోయాక మళ్ళీ వెళ్ళాను. ఒకసారి టెస్ట్ చేయి డాక్టర్ దగ్గర పంపమన్నాను. 3+ అన్నాడు. 2+, 1+ నీళ్ళు. షుగర్ పోయిందని ఎంఆర్ఓ ఇచ్చాడు నాకు సర్టిఫికేట్. తన తాతగారు చేసే వైద్యం స్ఫూర్తిగా తీసుకుని లయ సంస్థలో శిక్షణ పొందుతూ తమ తాతగారిలా మంచి వైద్యురాలిగా ఎదగాలని, ప్రజలకు ఉచిత సేవ చేయాలని ఆమె కోరిక. నా పేరు కుంజం సూర్యకుమారి. నీవు ఎన్ని రకాల మందులు నేర్చుకున్నావు? జ్వరానికి నేర్చుకున్నానండి. ఎక్కుళ్ళు ఒకటి, పాము కట్టు, మళ్ళీ ఫిట్స్, గర్భిణీ స్త్రీలకు వచ్చే వ్యాధులు, అందరికీ ఆరోగ్యం బాగుండాలనేసి చేస్తాను. ఈ మొక్క దీని యొక్క దుంపలు రొంప, దగ్గు, జ్వరము, ఆయాసము, కఠినమైనటువంటి వ్యాధులకు ఎటువంటి వ్యాధులైనప్పటికీ తగ్గించడానికి గొప్ప అవకాశం అయింది. ఇంచుమించి ఈక్వల్ అల్లం చెట్లకి ఉంటుంది, బలమైనటువంటి దుంపలు ఉంటాయి. కాబట్టి ఇది నమ్మకంతో తిన్నవాళ్ళకి ఎటువంటి వ్యాధి అనేది పోద్దండి. బేసిక్ చెట్టు. ఇప్పటి వరకు జయం మనదే అనే అంశంలో కుంజం సన్యాసిధర గారి గురించి తెలుసుకున్నాం. పదండి పోదాం తర్వాతి అంశం ఈ తర మహిళ గురించి ఏం చెప్తున్నారో విందాం. నా పేరు విశ్వమ్మ, కొండపల్లి గ్రామం నుండి జయం అనేది అంశం కోసం. నా పేరు రత్నకుమారి. గిరిజన ప్రాంతంలో చాలామంది మహిళలు వెనుకబడి ఉన్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మహిళలు ముందుకు వచ్చి మాట్లాడడం భయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఒక మహిళ సమాజంలో తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలిచి అందరిలాగే పనిచేస్తుంది. ఆడవారు ఏ విషయంలోనూ తక్కువ కాదని ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతున్న మన ఈ తరం మహిళ కొండమ్మను కలుద్దాం. మీ ఇంట్లో నువ్వు ఎంత పని చేస్తావు? ఏ పని చేస్తావు? నేను మా ఇంట్లో వంట పని చేస్తాను, చేలో పనులకు వెళ్తాను, తర్వాత ఫీల్డ్ వర్క్కి వెళ్తాను. నువ్వు మొదటి సైకిల్ ఎవరు నేర్పించారు? ఎటువంటి ఇబ్బందులు? మొదట్లో నేనే నేర్చుకోవటానికి ట్రై చేశాను. తర్వాత పడిపోయి సైకిల్ ఒకసారి పేచ్ అయింది ముందు. అది మళ్ళీ వేయించుకొని మళ్ళీ నేర్చుకుంటుండగా మా ఆయన సహకరించారు అనమాట. అంటే ఇప్పుడు ఆడవారు ఎక్కువ పని చేస్తారు కదా ఇంట్లో, మగవారు చెయ్యరు, ఎందుకు కారణం? అంటే ఇంకా మగవారికి ఎటు వ్యవసాయానికి వెళ్ళారనుకో అక్కడ కష్టమైన పని చేయాలి కదా. అదే ఇంట్లో అనుకో ఆడవాళ్ళం ఎంత పని చేసినానే
పని కనపడుతూనే ఉంటుంది కానీ పని చేసినట్టు ఉండదు. ఇంతకు ముందు అయితే బయటికి వెళ్తే ఎవరు ఏమంటారో, ప్రజలు ఏమంటారో అన్న దాన్ని బట్టి వాళ్ళు బయటికి పంపించేవాళ్ళు కాదు. అదే అణచివేతగా ఈ అత్తోరింటికి పంపించినా కూడా అత్తమామ చెప్పినట్టు విను, మొగుడు చెప్పినట్టు విను, ఎదిరించకు అన్న విషయాలను బట్టి ఇంకా ఆడవాళ్ళకి చిన్న చూపే ఉండేది. అంటే మగవారికి ఎక్కువగా చూస్తారు, ఆడవారికి తక్కువగా చూస్తారు కదా, ఎందుకు కారణం? ఎక్కువ తక్కువ అంటే అన్ని విషయాల్లోనా? ఇప్పుడు తరతరాలుగా అవుతుంది. చిన్నప్పటి నుంచి పూర్వం నుంచి ఆడవాళ్ళని తక్కువ చేయటం, మగవాళ్ళని ఎక్కువ చేయటం అదే పద్ధతి ప్రాసెస్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా ఇప్పుడైతే ఆడ మగ సమానం అన్నట్టు ఇప్పుడు ఊహించుకుంటున్నారు, కానీ అప్పుడైతే ఇంకా ఆడవాళ్ళు తక్కువగా అనిచేయటమే ఓ పని అయిపోయింది. అదే ఆడవాళ్ళు ముందుకు రాకూడదు, ఆడవాళ్ళు చదువుకుంటే 5-6 చదువుకొని మీరు 3 ఇంట్లోనే పని చేయాలి, 3 చెప్పిన మాటే వినాలి, అత్తమామ చెప్పినట్టు పని చేయాలని అణచివేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కాబట్టి ఆడ మగకి సమానం చూడొచ్చు. గ్రామంలో సిహెచ్పిగా చేసే పనులను మెచ్చి గ్రామస్తులు, ఆమె భర్త మరియు లయ సంస్థ వారి ప్రోత్సాహంతో అందరి ఆదరణ పొందుతూ ఇతర బాధలను తన బాధలుగా భావిస్తూ ఇంకా మంచి వైద్యురాలుగా ఎదగాలని ఆశిస్తుంది. మీ భార్య ఇంటి పని చేస్తుంది, మీరు కూడా చేయొచ్చు కదా? ఇంటి పని నేను కూడా చేస్తున్నాం కదండి. మీ ఆవిడ సిహెచ్పి చేయడానికి నువ్వు అంగీకరించావా? ఎందుకు అంగీకరించలేదు? ఎందుకంటే మన మామూలు ప్రజల్లో కూడా నానా రకాల జబ్బులు వస్తున్నాయి కదండి, ఆ జబ్బుల గురించి చేస్తే అందరికి మంచిదని. మొట్టమొదటిసారిగా సిహెచ్పిగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, ఎటువంటి అనుభవం కలిగింది? అనుభవం అంటే ఇలా చేస్తూ పోతే కొన్నాళ్ళకి మన కాళ్ళ మీద మనం నించోగలం, మనం ఇతరికి వైద్యం చేయగలం. ఇంటర్వ్యూ చేసాం కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా మాట్లాడటం వల్ల ఇంకా ప్రాసెస్లో ఏదన్నా డైరెక్ట్గా మాట్లాడటానికి ఉంటుందండి 10 మందిలో. నాకు మౌత్లో మాట్లాడటం అంటే చాలా భయం అండి, కానీ వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల 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 ఈ తరం మహిళ వెన్నెల తల్లి మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల 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 ఈ తరం మహిళ వెన్నెల. సామాజిక విలేకరమైన మేము ఈ కథ చూసిన తర్వాత ఇక నుండి ఆడవారిని అన్ని విషయాల్లో మగవారితో సమానంగా చూడాలని నిర్ణయించుకున్నాం. మీరు కూడా మాలాగే సమానంగా చూస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మాట మంతిలో మలేరియా రాకుండా జాగ్రత్త గురించి అడిగి తెలుసుకుందాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇంకా వేడివేడిగా పదార్థాలు తినాలి, కానీ మరి ఏజెన్సీలో మనకి ఎలా కుదురుతుంది వేడివేడిగా తినడానికి? జాగ్రత్తలు తీసుకోవాలంటే క్రమంగా మందులు వాడేలాయి, కాసిన నీళ్ళు కంపల్సరిగా తాగాల. నేనైతే తాగను, అసలు పచ్చి తాగను. వేడి గంజి వేడి నీళ్ళే, అలాంటిది నాకు వచ్చేసింది మలేరియా. అంటే తిండి వల్ల అండి జాగ్రత్తగా ఫస్ట్ అంటే మలేరియా టాబ్లెట్ వాడాలండి. మాత్రం లేదు, అది ఏమి లేదు, ఈ కళ్ళ జబ్బు మాట ఉన్నది. దోమలు కుట్టకుండా చూసుకో, దోమతలు ఉన్నాయి కదా అవి వేసుకో.
మంచి శుభ్రంగా ఉండాలి మనం, అప్పుడు మాత్రలు వేసుకున్నా కరెక్ట్గా తగ్గుతుంది. మనం శుభ్రత లేకుంటే ఎన్ని మందులు వేసుకున్నా కానీ అవి మన కంట్రోల్ కాదు. మలేరియా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏమున్నది మాకాడేం తెలుసు అసలు కొండ వాళ్ళకి. మన ఇల్లు గట్ట శుభ్రంగా ఉండాలి, పక్క చెత్త చెదారం ఉన్న తీసి అగ్గెట్టేయాలి, పక్కన గుంట గోతుల్లో నీరు గట్ట అది నిల్వ స్టాక్ కింద ఉంటే దాని మీద మట్టేసి కప్పేయాలి. ఏం తీసుకుంటే మలేరియా తగ్గుతుంది, మా అత్తలు వేసుకుంటున్నాం అంతే, ఇంకా తగ్గుతుంది. మళ్ళీ 2 రోజులు పోయి మళ్ళీ వస్తుంది. మలేరియా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వేడి నీళ్ళు మరబెట్టుకో తాగాలండి. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన 7 మండలాల్లో ముఖ్యంగా వైరామవరం, గంగవరం, అడ్డదీగల మరియు రాజవొమ్మంగి మండలాల్లో నివసించుతున్న మారుమూల గిరిజన ప్రజలకు ఎటువంటి వైద్య సదుపాయాలు లేక, సిహెచ్డబ్ల్యూ ఇచ్చు మందులు సరిపడక, డాక్టర్లు రాకపోవడంతో అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతూ సంత మరియు కొట్ల యందు దొరికే మందులు, మాత్రలు కొనుక్కొని వేసుకుంటున్నారు. దీనికి అవకాశంగా తీసుకొని ఆర్ఎంపీ డాక్టర్లు వైద్యం చేసి అమాయక గిరిజనులను దోసుకుంటున్నారు. పేరు నాగమణి అండి. ప్రతి ఊళ్ళకి ఇంకా మలేరియా అండి, చిన్నపిల్లగాడి నుంచి పెద్దోడి దాకా. ఈ కడుపులో బల్లల్లా లివర్లా పెరిగిపోవడం అండి. దానివల్ల వీటి వల్ల ఈ మందులకు తగ్గుతూ లేదని గవర్నమెంట్ మందులు ప్రైవేట్గా మళ్ళీ అప్పు చేసుకుని వెళ్ళి బాగు చేయించుకుంటున్నారండి. గ్రామంలో ఎక్కువగా మలేరియా వచ్చినప్పుడు ఇంగ్లీష్ మందులు వాడతారా లేకపోతే చెక్క మందులు వాడతారండి? అయ్యి కూడా ఉపయోగిస్తారండి. ముందు చెక్క మంది వేసుకుంటారండి, చెక్క మంది వేసుకున్న తర్వాత ఇంతకి తగ్గకపోతే అప్పుడు మామూలుగా వైద్యం చేయించుకుంటారు. కొంతమంది చనిపోతున్నారు కూడా అండి. ఎందుకంటే అండి బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు కదండి. మనకి బస్సు ప్రయాణం ఏది సౌకర్యం లేదు, ఒక ఆటోలు కానీ జీపులు కానీ రావు. అందు గురించి చాలా ఇబ్బంది పడిపోతారండి. చాలామంది గర్భిణీ స్త్రీలు కూడా కొంతమంది అలాగా చేరిపోయారండి ఇక్కడ, బయటకు వెళ్ళడానికి అవకాశం లేక. ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంత దూరం మీరు ఎలా వెళ్తారు? గంగారంలో నడిచెళ్ళాలి. మాకు 5 నెలలు వెళ్ళాలంటే అర్జెంట్గా వెళ్ళాం. మీ ఊర్లో ఈ సంవత్సరం కానీ పోయిన సంవత్సరం ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అది పోయినా చెప్పాలంటే అదే ఎంతమంది పోయినా పోతారు అంతే కదమ్మా. 10 మంది చచ్చిపోయి అంటారు. ప్రస్తుతం జిల్లా మలేరియా కార్యాలయం ముందున్నాము. డిఎంఓ గారిని కలవడానికి వెళ్తున్నాం. నా పేరు వై మల్లికార్జునరావు అండి. డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్గా పనిచేస్తాను, రంపచోడవరం హెడ్ క్వార్టర్, ఈస్ట్ గోదావరి జిల్లా. ఈ సంవత్సరం ఎన్ని కేసులు వచ్చాయి, ఎంతమంది చనిపోయి ఉంటారండి? చనిపోవడం అనేది లేదండి, మనకి ఇప్పుడు మొదటి నుంచి రికార్డు ఉంది. యాక్చువల్లీ చనిపోవడం అనేది అదర్ ఇంకార్పొరేట్ అయ్యి వాళ్ళు మలేరియాకి యాక్చువల్లీ సిమ్టమ్స్ని బట్టి మలేరియా అని చెప్పలేం. అన్లెస్ స్లైడ్ ఎగ్జామినేషన్ పాజిటివ్ అయితే మాత్రమే మనం మలేరియా అనేది డిక్లేర్ చేస్తాం. ఇక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా రాములకొండ, కప్పలబంద గ్రామ ప్రజలు రోడ్డు సదుపాయం మరియు ఎరుగు వంతెన లేక గ్రామం నుండి ఇతర గ్రామాలకు వెళ్లాలంటే భయంకరమైన పరిస్థితి. వర్షాకాలంలో ఈ గ్రామాలలో మలేరియా జ్వరాలు వస్తే సిహెచ్డబ్ల్యూ గాని డాక్టర్లు ఎవరు వెళ్లరు. అధికారులను ఎన్నిసార్లు కలిసినా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాటలేరండి, దాటి ఇచ్చి వాళ్ళు దాటిస్తున్నారు కానీ ఇంకా దాంటినాక తనక శుభ్రం ఇదంతా అంతా కొట్టుకుపోతుంది. దాంటనాక ఉండదు ఇంకా అలాగా. ఒకరొకరు మొన్నే ఎత్తుకోపోకాడికి డబ్బులు బట్టలు ఎత్తుకొని పోయి కట్టబడి ఒక అతన్ని దాటి ఇచ్చారు. నా పేరు పల్లాల అబ్బాయిరెడ్డి అండి. మీ గ్రామంలో సిహెచ్డబ్ల్యూ లేదా? ఇక్కడ లేదండి, కాల అవతల ఊరు కూడా లేదండి. మరి ఇప్పుడు మలేరియా ఏరియా మీ ఊళ్ళో బాగున్నప్పుడు ఇలాంటి విషయాలు బయటకు తెలియపరిచిపోతే మీకు కదా ఇబ్బంది. అదే ఎలా ఇబ్బంది పడతారు? అటు ఓడి వచ్చి మన కోసం అడిగివాడండి చెప్పడం దగ్గర నువ్వు దోమలు వెదురు పేర్లు వేసుకొని అవి వేసుకొని ఇవి వేసుకొని తొంగున్న ముంపుడై 3 నెలల దాకా ఈ కొంపలు కూడా ఎండలేదండి. ఇక్కడ పడుకొని అక్కడ పడుకొని వెదురు బద్దలు పేర్చుకొని ఈ పేర్చుకొని అవి పేర్చుకొని బాధలు పడతాయి, చాలా జబ్బులు పడిపోతాయి. గ్రామానికి ఎవరు కూడా మలేరియా డిపార్ట్మెంట్ లెవెల్ సరిగా వస్తలేదండి. విత్ ఏ రెడ్ ఉందండి, ఎవరు కూడా సరిగా వచ్చి లేరండి. మలేరియా గురించి చాలా బాధపడుతున్నాండి. ఏదన్నా కానీ ఇప్పుడు మన ఏరియాలో జ్వరం అంటే మలేరియానే లెక్క. మనం మెయిన్ అంటే 99% ట్రీట్మెంట్ జరుగుతుంది మన దగ్గరికి వస్తే. హెల్త్ అసిస్టెంట్ కానివ్వండి, సిహెచ్డబ్ల్యూ కానీ
లేదా హాస్పిటల్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ ఏరియాలో అయితే జ్వరం ఉన్నా లేదా జ్వరంతోనే రాకర్లా, హెడేక్, సివియర్ బాడీ పెయిన్స్ ఉన్నా కూడా విల్ ట్రీట్ ఇట్ యాజ్ మలేరియా. ప్రతి గ్రామంలో ఒక CHWను నియమించాలి. గ్రామంలోని ప్రజలకు ఎటువంటి అనారోగ్యం ఏర్పడినా తక్షణమే పై అధికారులకు తెలియపరచాలి. కానీ ఇంకా గ్రామంలో మలేరియా జ్వరాలు విపరీతంగా పీడిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో లోపం ఎవరిలో ఉంది? 3 days తర్వాత చేయకపోతే ఏమవుతుంది? చేయకపోతే స్లైడ్ ఐడెంటిఫికేషన్ కష్టం అవుతుందండి. అది స్లైడ్ స్మియర్ ఫిక్స్ అయిపోతుంది, బ్లడ్ స్మియర్. అది ఫిక్స్ అయిపోయి స్టైనింగ్ చేసినా సరే ఆ ప్రాసెస్ కరెక్ట్గా అవ్వక స్లైడ్ ఫిక్స్ అయిపోయి స్లైడ్ చూసినప్పుడు అసలు ఏమీ తెలియదు. బచ్చల సులక్షణ. ఈ గ్రామంలో మలేరియా ఉందని మీరు ఎలా గుర్తిస్తారు? 15 రోజులకు ఒకసారి అద్దం బియ్యం తీసి PH పంపిస్తామండి. అక్కడ అవి పరీక్ష చేసి మాకు మళ్ళీ పేర్లను బట్టి పంపిస్తారండి మాత్రలు. గ్రామంలో మలేరియా పేషెంట్ రక్తం తీసుకుంటారు కదా, అది తిరిగి ఎంతకాలం మలేరియా అని చెప్తారు? మాకు 15 రోజులు అవుతుందండి చెప్పడానికి. అవునండి. మళ్ళీ ఇక్కడ నుండి PH పంపుతామండి, అక్కడ అవ్వదు కదండి. 72 hours ఇది యాక్చువల్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఇది. 72 hours ఈజ్ ఎనఫ్. 72 hours లోపు రావాలి. 72 hours లోపు అనేది అట్లా అనుకుంటే మనకు ఒక 70% కూడా వస్తాయి అనుకుంటా. అట్లా మిగిలిన 30% కొంచెం లేట్ అవుతున్న మాట వస్తాం. అది అందుకని చేయలేము మనం అది. ఎందుకంటే మ్యాన్ పవర్ లేదండి. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే మ్యాన్ పవర్ లేదు. ముక్కుపచ్చలారని చిన్నతనంలో బడికెళ్లే వయసులో మలేరియా జ్వరాల బారిన పడి తమ చదువులను మానివేస్తున్నారు. అంతేకాకుండా కుటుంబ ఆర్థిక పరిస్థితి మూలంగా కూలి పనికి వెళ్లే దుస్థితి ఏర్పడుతుంది. నీకు ఇప్పుడు జ్వరం వచ్చింది కదా, జ్వరం వచ్చినప్పుడు నీకు ఏమవుతుంది? వాంతి వస్తుందండి. ఇంకేమవుతుంది? వాంతి ఒక్కటే అవుతుందండి నాకు. ఇది నొత్తుందండి తల. గొంతెక్క గురుగురు అవుతుందండి. అప్పుడు దగ్గొస్తుందండి. పాప నువ్వు ఎన్ని రోజులు బట్టి స్కూల్ మానేసావు? 2 సంవత్సరాలు. ఎందుకు మానేసావు? నెల రోజులు జ్వరం ఉండిందండి. అయితే నీకు వ్యవసాయం చేయడం మంచిది అనిపించిందా, చదువుకోవడం మంచిది అనిపించింది? ఈసారి చదువుకోవడం అనిపించిందండి. జ్వరం ఉందండి 2 నెలల నుంచి ఉంది. చిన్నప్పుడు మీరు CHW దగ్గరికి అన్ని తిప్పామండి. గంగవరం అడ్డదీయాలంతా తిప్పామండి. మలేరియా ఎక్కువ ముదిరిపోయింది అన్నారండి. ఇంత బాధపడుతుంది పిల్ల గురించి. గజ్జ 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 వణుకు. మన ఏజెన్సీ ప్రాంతంలో మలేరియాతో బాధపడే గ్రామాలు చాలా ఉన్నాయి. కానీ మేము కొన్ని గ్రామాలను మాత్రమే మా ఇది సంగతి అంశంలో చూపిస్తున్నాం. ఇంకా చాలా గ్రామాలు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఇది మన ఏజెన్సీ సంగతి అండి. నా పేరు రాజారెడ్డి. ఇది సంగతి కొరకు. మలేరియా 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 పసివాళ్ళ బ్రతుకులు కష్టాల పాలు అయ్యో ఇంటి దీపం కావాలంటూ కంటివమ్మ నోముల పంట మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్మో అని గొళ్ళు మంటివా మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్మో అని గొళ్ళు మంటివా మొట్టమొదటిగా తలనొప్పొచ్చును తర్వాతేమో కాళ్ళు పీకును మొట్టమొదటిగా తలనొప్పొచ్చును తర్వాతేమో కాళ్ళు పీకును కుంపిలిగా సలిజరం వచ్చును విపరీతముగా బాధించును ఇంటి దీపం కావాలంటూ కంటివమ్మ నోముల పంట మలే
మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్మో అని గొల్లుమంటివా మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్మో అని గొల్లుమంటివా కుంపిలిగా సలిజరం వచ్చును తర్వాత ఈ వ్యాధి మెదడుకు సోకును కుంపిలిగా సలిజరం వచ్చును తర్వాత ఈ వ్యాధి మెదడుకు సోకిన ఈ వ్యాధిని సెరిబ్రల్ మలేరియా అనుచున్నాము ఇంటి దీపం కావాలంటూ కంటివమ్మ నోముల పంట మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్మో అని గొల్లుమంటివా మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్మో అని గొల్లుమంటివా కఠినమైనది కర్కశమైనది కాని వ్యాధిది మేల్కోవాలి కఠినమైనది కర్కశమైనది కాని వ్యాధిది మేల్కోవాలి దోమకాటు వల్ల వచ్చు వ్యాధిది దోమల నివారణ ఒకటే మార్గం ఇంటి దీపం కావాలంటూ కంటివమ్మ నోముల పంట మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్మో అని గొల్లుమంటివా మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్మో అని గొల్లుమంటివా 3 రోజులు మలేరియా డోసును ముందుగా మనము తీసుకోవాలి 3 రోజుల మలేరియా డోసును ముందుగా మనము తీసుకోవాలి ఇంటి ముందర ఇంటి వెనకాల పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ముందర ఇంటి వెనకాల పరిశుభ్రంగా ఉంచుకోవాలి అందరూ కలిసి సామాజికంగా పరిశుభ్రతను పాటించాలి ఇంటి దీపం కావాలంటూ కంటివమ్మ నోముల పంట మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్మో అని గొల్లుమంటివా మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్మో అని గొల్లుమంటివా మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్మో అని గొల్లుమంటివా ఓలమ్మో అని గొల్లుమంటివా మలేరియా వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది? మనం మీటింగ్లకు గట్రా వెళ్తే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు చెప్పుతుంటారు కదమ్మా, దాన్ని బట్టి తెలుసుకుంటాం అన్నమాట. మలేరియా ఏడుదా మరి తెలిసిందంటే మరి జర్రాము ఎలా నీరు చంపడిపోతుంది నాకు కడుపు కాయలంగా దిగుతుంది అది దిగితేనే జ్వరం వస్తుంది అంతే. ఈ అదురు వచ్చి రావడం తెలుస్తుంది. అదురు ఎందుకు వస్తుంది జ్వరం, ఇది మలేరియా జ్వరమే అనుకుంటున్నా. వచ్చినప్పుడు ఒళ్ళు కుదుపుకుంటూ వచ్చేస్తుందండి, చలి ఎక్కువ వేసేస్తుందండి, గుండెల్లో దడతలు అయిపోవడం, వాంతులు అయిపోవడం, కాలు సైడ్లు లాగేసినట్టు అయిపోతుందండి. కుతుపు వేసుకొని వస్తుంది, అది చలి జ్వరంగా వస్తుంది, రకరకాలు వస్తుంది. జ్వరం వచ్చి కళ్ళు వెర్రగాయడం, మురుగుంటల వల్ల ఇలాంటి ప్రాంతాల వల్ల ఏజెన్సీలు ఎక్కువగా డ్రైనేజీలు అయ్యలేవు కనుక అందువల్ల మురుగు కాలువలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు దోమలు ఎక్కువగా ఇంట్లోపడే ఉంటాయి. ఇప్పుడు దోమ ఎప్పుడు బయట డే టైము ఎప్పుడు వెలుతురులో ఉండడానికి ఒప్పుకోదు ఎప్పుడు కూడా, అది ఇప్పుడు చీకట్లోనే ఉంటుంది. ఒళ్ళంతా సలిపేసి జ్వరం వస్తుందండి. గ్రామంలో జ్వరాలు వస్తే వెంటనే CHWని సంప్రదించండి. గ్రామంలో అనారోగ్యం ఉన్నప్పుడు CHW పట్టించకపోతే వెంటనే పై అధికారులకు తెలియపరచాలి. CHW ఎప్పటికప్పుడు మీ గ్రామంలో ఉండేటట్టు చూసుకోవాలి. రక్తం తీసిన స్లైడ్ను 3 రోజుల్లోగా PHCకి అందించాలి. మరలా వెంటనే తెలియపరచాలి. మీ గ్రామంలో సంవత్సరానికి 2 సార్లు మలతెన్ స్క్రీనింగ్ తప్పనిసరి చేయించుకోవాలి. మీ గ్రామానికి ప్రభుత్వ అధికారులు ఎవరైనా వస్తే ధైర్యంగా మాట్లాడాలి. మన 4 మండలాలలో ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు కల్పించే ఉచిత ఆరోగ్య సదుపాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రభుత్వ ఉచిత ఆరోగ్య సదుపాయాలు అడ్డతీల మండలం డబ్బులు బట్టలు ఎత్తుకుని పోయి కట్టబడి ఒక అతన్ని దాటిచ్చారు. నా పేరు పల్లాల అబ్బాయిరెడ్డి. మీ గ్రామంలో CHW లేదా? ఇక్కడ లేదండి, కాల అవతల ఊరు కూడా లేదండి. మరి ఇప్పుడు మలేరియా ఏరియా మీ ఊళ్ళో బాగున్నప్పుడు ఇలాంటి విషయాలు బయటకు తెలియపరచకపోతే మీకు కదా ఇబ్బంది, అదే ఎలా ఇబ్బంది పడతారు?
అటు ఓడి వచ్చి మన కోసం అడిగివాడినట్టు చెప్పడానికి నువ్వు దోమలు వెదురు పేర్లు వేసుకొని అవి వేసుకొని ఇవి వేసుకొని తొంగున్న ముంపుడై 3 నెలల దాకా ఈ కొంపలు కూడా ఎండలేదండి. ఇక్కడ పడుకొని అక్కడ పడుకొని వెదురు బద్దలు పేర్చుకొని ఈ పేర్చుకొని అవి పేర్చుకొని బాధలు పడుతాయి, చాలా జబ్బులు పడిపోతాయి. గ్రామానికి ఎవరు కూడా మలేరియా డిపార్ట్మెంట్ ఎవరు సరిగా వస్తలేదండి. విత్ ఏ రెడ్డి ఉందండి, ఎవరు కూడా సరిగా వచ్చి లేరండి. మలేరియా గురించి చాలా బాధపడుతున్నాండి. ఏదన్నా కానీ ఇప్పుడు మన ఏరియాలో జ్వరం అంటే మలేరియానే లెక్క. మనం మెయిన్గా అంటే 99% ట్రీట్మెంట్ జరుగుతుంది మన దగ్గరికి వస్తే. హెల్త్ అసిస్టెంట్ కానివ్వండి, సిఎస్డబ్ల్యూ కానీ లేదా హాస్పిటల్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ ఏరియాలో అయితే జ్వరం ఉన్నా లేదా జ్వరంతోనే రాకర్లా, హెడేక్ సివియర్ బాడీ పెయిన్స్ ఉన్నా కూడా విల్ ట్రీట్ ఇట్ యాజ్ మలేరియా. ప్రతి గ్రామంలో ఒక సిహెచ్డబ్ల్యూను నియమించాలి. గ్రామంలోని ప్రజలకు ఎటువంటి అనారోగ్యం ఏర్పడినా తక్షణమే పై అధికారులకు తెలియపరచాలి. కానీ ఇంకా గ్రామంలో మలేరియా జ్వరాలు విపరీతంగా పీడిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో లోపం ఎవరిలో ఉంది? 3 days తర్వాత చేయకపోతే ఏమవుతుంది? చేయకపోతే స్లైడ్ ఐడెంటిఫికేషన్ కష్టం అవుతుందండి. అది స్లైడ్ స్మియర్ ఫిక్స్ అయిపోతుంది, బ్లడ్ స్మియర్. అది ఫిక్స్ అయిపోయి స్టైనింగ్ చేసినా సరే ఆ ప్రాసెస్ కరెక్ట్గా ఒక స్లైడ్ ఫిక్స్ అయిపోయి ఒక స్లైడ్ చూసినప్పుడు అసలు ఏమీ తెలియదు. బచ్చల సులక్షణ. ఈ గ్రామంలో మలేరియా ఉందని మీరు ఎలా గుర్తిస్తారు? 15 రోజులకు ఒకసారి అద్దం బియ్యం తీసి పిహెచ్కి పంపిస్తాను. అక్కడ అవి పరీక్ష చేసి మాకు మళ్ళీ పేర్లను బట్టి పంపిస్తారండి మాత్రలు. గ్రామంలో మలేరియా పేషెంట్ రక్తం తీసుకుంటారు కదా, అది తిరిగి ఎంతకాలం మలేరియా అని చెప్తారు? మాకు 15 రోజులు అవుతుందండి చెప్పడానికి. అవునండి, మళ్ళీ ఇక్కడ నుండి పిహెచ్ పంపుతానండి. అక్కడ అవ్వదు కదండి. 72 hours ఇది యాక్చువల్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఇది. 72 hours ఈజ్ ఎనఫ్. 72 hours లోపు రావాలి. 72 hours లోపు అనేది అట్లా అనుకుంటే మనకు ఒక 70% కూడా వస్తాయి అనుకుంటా. అట్లా మిగిలిన 30% కొంచెం లేట్ అవుతున్న మాట వాస్తవం. అది అంతకని చేయలేము మనం. అది ఎందుకంటే మ్యాన్ పవర్ లేదండి. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలండి, మ్యాన్ పవర్ లేదు. ముక్కుపచ్చలారని చిన్నతనంలో బడికెళ్లే వయసులో మలేరియా జ్వరాల బారిన పడి తమ చదువులను మానివేస్తున్నారు. అంతేకాకుండా కుటుంబ ఆర్థిక పరిస్థితి మూలంగా కూలి పనికి వెళ్లే దుస్థితి ఏర్పడుతుంది. నీకు ఇప్పుడు జ్వరం వచ్చింది కదా, జ్వరం వచ్చినప్పుడు నీకు ఏమవుతుంది? వాంతి వస్తుందండి. ఇంకేమవుతుంది? వాంతి ఒక్కటే అవుతుందండి నాకు. ఇది నొత్తుందండి తల. గొంతిక్క గురుగురు అవుతుందండి. అప్పుడు దగ్గొస్తుందండి. పాప నువ్వు ఎన్ని రోజులు పెట్టి స్కూల్ మానేసావు? 2 సంవత్సరాలు. ఎందుకు మానేసావు? నెల రోజులు జ్వరం ఉండిందండి. అయితే నీకు వ్యవసాయం చేయడం మంచిది అనిపించిందా, చదువుకోవడం మంచిది అనిపించింది? సరే, చదువుకోవడానికి అనిపించిందండి. జ్వరం ఉందండి 2 నెలల నుంచి ఉంది. చిన్నప్పుడు మీరు సిహెచ్డబ్ల్యూ దగ్గరికి వెళ్ళదు? అన్ని తిప్పామండి. గంగవరం అడ్డ తీరంతా తిప్పామండి. మలేరియా ఎక్కువ ముదిరిపోయింది అన్నారండి. ఇంత బాధపడుతుంది పిల్ల గురించి. గజ్జ 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 వణుకు. మన ఏజెన్సీ ప్రాంతంలో మలేరియాతో బాధపడే గ్రామాలు చాలా ఉన్నాయి. కానీ మేము కొన్ని గ్రామాలను మాత్రమే మా ఇది సంగతి అంశంలో చూపిస్తున్నాం. ఇంకా చాలా గ్రామాలు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఇది మన ఏజెన్సీ సంగతి అండి. నా పేరు రాజారెడ్డి. ఇది సంగతి కొరకు. మలేరియా 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 పసివాళ్ళ బ్రతుకులు కష్టాల పాలు. అయ్యో ఇంటి దీపం కావాలంటూ కంటివమ్మానుముల పంట. మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్మో అని గొళ్ళు మంటివా. మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్మో అని గొళ్ళు మంటివా.
మొట్టమొదటిగా తలనొప్పొచ్చును తర్వాతేమో కాళ్ళు పీకును. మొట్టమొదటిగా తలనొప్పొచ్చును తర్వాతేమో కాళ్ళు పీకును. కుంపిలిగా చలిజ్వరం వచ్చును విపరీతముగా బాధించును. ఇంటి దీపం కావాలంటూ కంటివమ్మ నోముల పంట. మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్ము అని గొల్లుమంటివా. మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్ము అని గొల్లుమంటివా. కుంపిలిగా చలిజ్వరం వచ్చును తర్వాత ఈ వ్యాధి మెదడుకు సోకును. కుంపిలిగా చలిజ్వరం వచ్చును తర్వాత ఈ వ్యాధి మెదడుకు సోకును. మెదడుకు సోకిన ఈ వ్యాధిని సెరిబ్రల్ మలేరియా అనుచున్నాము. ఇంటి దీపం కావాలంటూ కంటివమ్మ నోముల పంట. మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్ము అని గొల్లుమంటివా. మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్ము అని గొల్లుమంటివా. కఠినమైనది కర్కశమైనది కాని వ్యాధిది మేల్కోవాలి. కఠినమైనది కర్కశమైనది కాని వ్యాధిది మేల్కోవాలి. దోమకాటు వల్ల వచ్చు వ్యాధిది దోమల నివారణ ఒకటే మార్గం. ఇంటి దీపం కావాలంటూ కంటివమ్మ నోముల పంట. మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్ము అని గొల్లుమంటివా. మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్ము అని గొల్లుమంటివా. 3 రోజులు మలేరియా డోసును ముందుగా మనము తీసుకోవాలి. 3 రోజుల మలేరియా డోసును ముందుగా మనము తీసుకోవాలి. ఇంటి ముందర ఇంటి వెనకాల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముందర ఇంటి వెనకాల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందరూ కలిసి సామాజికంగా పరిశుభ్రతను పాటించాలి. ఇంటి దీపం కావాలంటూ కంటివమ్మ నోముల పంట. మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్ము అని గొల్లుమంటివా. మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్ము అని గొల్లుమంటివా. మలేరియా నా బిడ్డకు సోకెను ఓలమ్ము అని గొల్లుమంటివా. ఓలమ్ము అని గొల్లుమంటివా. మలేరియా వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది? మనం మీటింగ్లకు గట్రా వెళ్తే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు చెప్పుతంటారు కదమ్మా, దాన్ని బట్టి తెలుసుకుంటాం అన్నమాట. మలేరియా ఏడుదా మరి తెలిసిందంటే మరి జర్రాము ఎలా నీరు చంపడిపోతుంది. నాకు కడుపు కాయలంగా దిగుతుంది. అది దిగితేనే జ్వరం వస్తుంది. అంటే ఈ అదురు వచ్చి రావడం తెలుస్తుంది. అదురు ఎందుకు వస్తుంది? జ్వరం. ఇది మలేరియా జ్వరమే అనుకుంటున్నాం. వచ్చినప్పుడు ఒళ్ళు కుదుపుకుంటూ వచ్చేస్తుందండి. చలి ఎక్కువ వేసేస్తుందండి. గుండెల్లో దడతలు అయిపోవడం, వాంతులు అయిపోవడం, కాలు సైడ్లు లాగేసినట్టు అయిపోతుందండి. కుతుపు వేసుకొని వస్తుంది అది చలి జ్వరంగా వస్తుంది, రకరకాలు వస్తుంది. జ్వరం వచ్చి కళ్ళు వెర్రగాయడం, మురుగుంటల వల్ల ఇలాంటి ప్రాంతాల వల్ల ఏజెన్సీలు ఎక్కువగా డ్రైనేజీలు అయ్యలేవు కనుక అందువల్ల మురుగు కాలువలు ఎక్కువ ఉన్నాయి. అందుకు దోమలు ఎక్కువగా ఇంట్లోపడే ఉంటాయి. ఇప్పుడు దోమ ఇప్పుడు బయట డే టైము ఇప్పుడు వెలుతురులో ఉండడానికి ఒప్పుకోదు. ఎప్పుడు కూడా అది ఇప్పుడు చీకట్లోనే ఉంటుంది. ఒళ్ళంతా సరిపేసి జ్వరం వస్తుందండి. గ్రామంలో జ్వరాలు వస్తే వెంటనే CHWని సంప్రదించండి. గ్రామంలో అనారోగ్యం ఉన్నప్పుడు CHW పట్టించకపోతే వెంటనే పై అధికారులకు తెలియపరచాలి. CHW ఎప్పటికప్పుడు మీ గ్రామంలో ఉండేటట్టు చూసుకోవాలి. రక్తం తీసిన స్లైడ్ను 3 రోజుల్లోగా PHCకి అందించాలి. మరలా వెంటనే తెలియపరచాలి. మీ గ్రామంలో సంవత్సరానికి 2 సార్లు మలతెన్ స్క్రీనింగ్ తప్పనిసరి చేయించుకోవాలి. మీ గ్రామానికి ప్రభుత్వ అధికారులు ఎవరైనా వస్తే ధైర్యంగా మాట్లాడాలి. మన 4 మండలాలలో ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు కల్పించే ఉచిత ఆరోగ్య సదుపాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
ప్రభుత్వ ఉచిత ఆరోగ్య సదుపాయాలు. అడ్డతీల మండలం